ధ్యానం చేసుకుంటే మంచిది. అలా చేయడం వల్ల జనాలు మళ్ళా ఇంకా అన్నారు శంకర, నా నీలోత్పలవత్ సన్ ఘట సన్ పట సన్ అస్తి ఏవం సర్వత్రా అన్నారు. ఇప్పుడు చెప్తున్నారు, ఇగో నువ్వు నీలకమలం వలె అనుకోవద్దు, చూసారా, బ్లూ లోటస్ లాగా అనుకోవద్దు. నా నీలోత్పలవద్దు, అదొక దృష్టాంతం వాడారు ఆయన, చెప్తాం దాన్ని. ఎందుకని అంటే ఇక్కడ కూడా అన్నారు, ఈ జ్ఞానంలో ఆ యొక్క కమలానికి ఉండేటువంటి కమలత్వము నీలము అనేటువంటి బుద్ధి కాదు, రెండు బుద్ధుల్లాగా. ఇప్పుడు గుణము గుణి, కమలము కమలత్వము. కమలము అనేది గుణము, దానికి ఉండే గుణి అంటే కమలత్వము. అంటే కమలత్వము అనే జాతి, ఆ రంగు ఒకేలా, అలాంటి బుద్ధి అనుకుంటున్నారు. రెండు బుద్ధులు అట్లా కాదు, బుద్ధి బుద్ధిత్వము కాదు. బుద్ధిలో రెండు రకాలైనటువంటి గళ్ళు. అసత్తుని చూపించగలుగుతుంది బుద్ధి, అసత్తుని చూపించగలుగుతుంది. అసత్తుతో తాదాత్మ్యము చెందుతుంది, అసత్తుని వదిలిచ్చేస్తుంది. ఆ సిస్టమ్స్ బుద్ధికి ఉంది, ఈ ప్రక్రియ బుద్ధికి ఉంది. అంతేగాని బుద్ధి రెండు రకాల గుణము గుణిత్వము లాగా లేదు, కమలత్వం లాగా అనుకోవద్దు. సరే, అది చెప్పారన్నమాట దృష్టాంతం. అలాగా ఎందుకయ్యా అంటే మృగదృష్టికి ఎందు భ్రాంతి వలె ఈ అధిష్టానం పైన మనం దానికి భిన్నంగా జలబుద్ధిని చూడలేం. అంటే మరుభూమి ఎక్కడుందో అక్కడే మీకు ఆ భ్రమ కలుగుతుంది, అక్కడే మీకు ఆ భ్రమ కలుగుతుంది, భిన్నంగా ఇంకొక చోట కలగదు. అలాగే ఈ బుద్ధులు యందు సత్తు అసత్తు అనేటువంటిది ఇక్కడే మీకు లభిస్తుంది. సత్తు విషయంలో చెప్పేది ఎవరు? బుద్ధే. అసత్ విషయంలో ఉండేది ఎవరు? బుద్ధే. అసత్ విషయంలో నశించాలన్నా పనిచేయాలన్నా ఈ బుద్ధే. సద్విషయంలో సద్విషయాన్ని చూపించాలన్నా, సద్విషయ జ్ఞానం కలిగించాలన్నా, సద్విషయంగా ఉండాలన్నా కూడా ఎవరు? బుద్ధే. రెండు సిస్టమ్స్ ఉంటాయి దాంట్లో. రెండు సిస్టమ్స్ అటొకటి పనిచేయదు. మళ్ళా ఒక ప్రకారం ముందు ఒక దానిలో ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొక దానిలోకి వచ్చినప్పుడు నెట్టేశారు. సరే, సదసద్వివేక జ్ఞానం కలిగించుకునేదానికి వీలవుతుందే కానీ మీరు రెండు వాటిల్లో రెండు రకాల పద్ధతులు జరుగుతాయని చెప్పలే. రెండు రకాల పద్ధతులు చూపించేదానికి దానిలో ఆ సామర్థ్యం ఉందన్నమాట. అలా అనుకోకూడదు. మళ్ళా ఒకే బుద్ధి ఒకటి వ్యవహారం చేస్తుంది, ఒకటి పరమార్థ నిష్ట కలిగించుకుంటుంది అనకూడదు. వ్యవహారం చేసేటప్పుడు పరమార్థ నిష్ట ఉండదు దానికి. పరమార్థ నిష్ట కలిగించుకున్నదా వ్యవహారం నెట్టిపారేస్తుంది, మొత్తం వ్యవహారాన్ని నెట్టిపారేస్తుంది. చేసినా సరే దాన్ని తీసుకోదు, చేసినా సరే దాన్ని తీసుకో. అందుకనే ఎప్పుడైనా సరే ఎవరైనా జనాలందరూ కూడా ఎగబడి నామరూప విషయాలలో ఈ దేవుళ్ళు దయ్యాలు వాటి మీద ఎగబడి పరుగులు తీస్తున్నా సరే తత్వజ్ఞానం కలిగించుకున్నవాడు అలా చూసుకుంటూ ఉంటాడు. కానీ స్పందించినా అది వేరు అని చెప్పేస్తుంది. అది వేరు, వాళ్ళకి సంబంధించింది మనకేంటి. మీరు కూడా అంటారు కదా, వాళ్ళు అంతేనండి, ఆ లేబర్ వాళ్ళకి సంబంధించింది అవన్నీ మనకేంటి కదండి అని అనుకుంటారు కదా. అట్లాగే జ్ఞానం కలిగించుకున్నది కూడా అంతే, మనకు సంబంధించింది కాదు. జ్ఞానాలలా ఎగబడుతుంటారు. అంతేగాని బుద్ధి ఏమాత్రం చెలించినా చెలించదు. కొంతమంది ఉంటారు లోకంలో, ఊరికైనా ఏదో చేసేస్తుంటారు వ్యవహారాలన్నీ, ఆ బహిరంగ సభలు అవన్నీ పెట్టుకొని. తత్వవేత్త చూసి ఏమనుకుంటాడు? ఏం స్పందించడు, మంది ఏదో పోతుంది అనుకోండి. ఈ లోకులు దానికి సంబంధించుకొని ఉంటారు, పోతుంటారు. తత్వజ్ఞానం అది వేరు. దాంట్లో అడుగు పెట్టాడు అనుకోండి, వీడికి సరిగ్గా జ్ఞానం లేదని. చాలా మంది ఏం చేశారు, అది కాస్త ఇది కాస్త పోషించామనుకుంటారు, అది మళ్ళీ వ్యవహారంలో కిందకే వచ్చేస్తుంది. అట్లా అందుకని ఎవరైనా యాక్టివ్గా ఉంటాడు, ఆ యాక్టివ్గా ఉండేవాడు తత్వజ్ఞానం ఉపదేశాలు కూడా చేస్తూ, తత్వజ్ఞాన బోధలు కూడా చేస్తూ
యాక్టింగ్ చేస్తాడు. అదే మనిషి మళ్ళా ఇంకా మామూలు నామరూపాల సంసార విషయాలతో యాక్టింగ్ చేస్తూ కనిపిస్తాడు. వాడిని యాక్టర్ అనుకుంటారే కానీ తత్వవేత్త అని మాత్రం అనుకోరు. సరే, ఎందుకని? దానిలోనూ నటించాడు, దీనిలోనూ నటించాడు. నటిస్తే ఏమవుతుంది? నటనే అనుకుంటారు, నటుడు అనుకుంటారు తప్ప ఈ పరమార్థ విషయం అట్లాంటిది ఏం కాదు, నటనేం కాదు. విషయం ఆ విషయంలో ఉంటారు. అలాగే సంసారులు, భక్తులు, ఈ జగత్తులో ఉండే వాళ్ళందరూ వాళ్ళే నటులేం కాదు, రియల్గా వాళ్ళు భక్తులే, రియల్గా సంసారులే. ఎందుకని వాళ్ళకి తెలియదు. వాళ్ళు అందుకనే ఎవరైనా అయ్యప్ప డ్రెస్ గీసేసాడు అనుకోండి, వాడు ఇది ఒక నటన అనుకోడు, దాంట్లో మునుగుంటారు. అలాగే తత్వజ్ఞాని కూడా నటనేం కాదు. ఈ రెండు కలిపి చేస్తున్నాడు అనుకోండి ఎవడైనా, అది కాస్త ఇది కాస్త, అదేమవుతుంది? నటన అట్లా. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఆ విషయంలో రమించాలి. ఆ విషయంలో రమిస్తేనే మీకు, లేకపోతే అది కాస్త ఇది కాస్త అనుకుంటే అలా అనుకోకూడదు. బుద్ధికి ఆ రకమైనటువంటి గుణాలు ఏముండవు. ఘటహసన్ హస్తి ఇది ఏవం సర్వత్రా. కాబట్టి ఘటంలాగా, ఘటానికి ఘటత్వము, పటానికి పటత్వము, హస్తికి హస్తిత్వము అని ఈ ప్రకారంగా అనుకోవద్దు. రెండు బుద్ధులు ఏం కాదు, వేరువేరుగానే ఉంటుంది అది. అయ్యో బుద్ధియోహో ఘటాది బుద్ధి వ్యభిచరితి. వాటిలో ఘటాది బుద్ధులు ఉన్నాయి. ఘటం అనేది, కొండ అనేది, పటం అనేది, వస్త్రం అనేది, హస్తి అనేది, ఆ బుద్ధులన్నీ నిషేధమైపోతుంది. కేవలము వాటికి జ్ఞానం కలిగి ఉంచుకొని ఉండే బుద్ధి మాత్రమే ఉంటుంది. నతు సద్బుద్ధి. ఇది ఇంతవరకు అండర్లైన్ చేసుకోండి. అయ్యోహో వాటిలో ఘటాది బుద్ధి. ఘటాది బుద్ధి అంటే ఘటాన్ని తెలుసుకున్న బుద్ధి, ఘటంతో ఉన్న బుద్ధి, పటంతో ఉన్న బుద్ధి, హస్తి అనే భావం పెట్టుకున్న బుద్ధి, అవన్నీ నశిస్తాయే కానీ సద్బుద్ధి మాత్రం నశించదు. అంటే తెలుసుకునే బుద్ధి, అనుభవంతో ఉండే బుద్ధి. ఏ బుద్ధిలోకి ఇవన్నీ తీసుకొచ్చామో ఆ బుద్ధి మాత్రం స్టాండర్డ్గా ఉంటుంది. సద్బుద్ధి అంటారు. ఈ ఘటాది వ్యవహారము, పటాది వ్యవహారం చేసినది ఉందే, అదంతా వస్తూ పోతుంటుంది, అది మార్పు వస్తుంది. సద్బుద్ధి మాత్రం అలాగే ఉంటుంది, తెలుసుకునే బుద్ధి మాత్రం అలాగే ఉంటుంది. అది అందుకని ఈ ప్రకారంగా విచారం చేయాలయ్యా అన్నారు. సరే, ఇంకొక చిన్న భాగం ఉంది, అది చెప్పేసింది. తర్వాత పూర్వపక్షం ఉంది. తస్మాత్ ఘటాది బుద్ధి విషయ అసన్ వ్యభిచారాత్ నతు సద్బుద్ధి విషయ అవ్యభిచారాత్. అందుకనే విషయాల బుద్ధి ఉంది, ఘటాది విషయాల బుద్ధి, వ్యవహార బుద్ధి, అది అసత్తు, అందుకే మారిపోతుంది. నతు సద్బుద్ధి విషయ వ్యభిచారాత్. అయితే సద్బుద్ధి ఉండే బుద్ధి, చూసే బుద్ధి, తెలుసుకునే బుద్ధి, ప్రతిదాన్ని గుర్తించే బుద్ధి, నాకు ఘటాది విషయంలో జ్ఞానం ఉన్నది, అనుభవం ఉన్నది, నిశ్చయం ఉన్నది అనే బుద్ధి ఉంది, అది మార్పు. అదే ప్రమాణ బుద్ధి, తెలుసుకున్న బుద్ధి, అనుభవాన్ని కలిగి ఉన్న బుద్ధి. మిగిలిన బుద్ధులు ఉన్నాయి, విషయ బుద్ధులు, విషయాలతో పాటు పడిపోయి మార్పు. అందుకనే బుద్ధిలో మీకు వాటి గుణాలు ఏముండవు, వాటి జ్ఞానం ప్రకాశితం. అది బుద్ధి యొక్క స్వధర్మం, దాని యొక్క స్వతంత్రత ఉంది దానిలో. ఇన్ని అనుభవించానని చెప్పేసేది రిజల్ట్ కూడా ఎవరు? బుద్ధే చెప్పారు. అది సద్బుద్ధి. నతు సద్బుద్ధి విషయ అవ్యభిచార. కొంతమందికి ఆయా విషయాల పట్ల ఆ విషయాలు లేకపోయినా విషయ తాదాత్మ్య భావం ఉంటుంది. అప్పుడు ఇంకా విషయ బుద్ధి మనసులో అలా ఉంది, దానికి కూడా ప్రమాణం సద్బుద్ధి. ఆ మనసులో ఇంకా ఆ భావాలు అలా ఉండిపోయింది అని చెప్పేది కూడా ఎవరు? సద్బుద్ధి. అందుకనే ఆ బుద్ధికి ఏదైనా వికారాలు కలగాలంటే వాటి వల్లే కలుగుతుందే కానీ సద్బుద్ధిగా ఏ వికారాలు కలిగినా నామరూప
విషయం వ్యవహారాలుగా బుద్ధికి చలనం కలుగుతుంది, వేదన కలుగుతుంది. కానీ సద్బుద్ధి మాత్రంగా ఏ వేదన కలగనే, తెలుసుకునే బుద్ధి మాత్రంగా ఏది కలగదు. భావించుకొని తాదాత్మ్యం చెంది అభిమానం పెట్టుకున్న బుద్ధి అక్కడ మాత్రం కలుగుతుంది. అది విషయాల వల్ల కలిగిందే కానీ, అలాగ అనుకోవడం బట్టి కలిగిందే కానీ, తెలుసుకునే తనముగా ఉండే బుద్ధికి మాత్రం ఏ వికారాలు కలగనే కలగదు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇంతవరకు. నెక్స్ట్ క్లాస్ ఇక్కడి నుంచి చెప్తాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం నారాయణేన స్వయం వ్యాసేన గ్రహీతాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబత్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణే. హరి ఓం. నాసతో విద్యతే భావో భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః స్వనయో తత్వదర్శిభిః. కాబట్టి ఈ ప్రకారంగా నా అసతః విద్యతే భావః నా అభావః విద్యతే సతః. అసత్తు అనేటువంటి దానికి భావం ఎన్నటికీ ఉండనే ఉండదు. సత్తుకి ఎప్పుడు కూడా అభావం సిద్ధించదు. సత్తుకి అభావం సిద్ధించదు, అసత్తుకి భావము సిద్ధించదు. సత్ అంటే సత్తే, భావమే, అది శుద్ధ భావం. అసత్ అంటే అసత్తే, అది ఎప్పటికి కూడా అభావమే, శూన్యమే, రహితమే, నాస్తి. ఈ రెండిటి యొక్క పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నారనమాట వివేకులు. బాగా అర్థం చేసేసుకున్నారు. లోకులు ఎప్పుడైనా సరే సత్తు అసత్తుల పట్ల మంచి జ్ఞానం కలిగి ఉండాలి. ఇప్పుడు ఎవరికి అస్థినాస్తి అంటారు కానీ ఏం తెలియదు వాళ్ళకి, ఉంది లేదు అంటారు కానీ దాని పట్ల సరైన జ్ఞానం లేదు. చూసారా, సత్యము అసత్యము అది తెలుదు, శూన్యము ఉన్నది, అస్థిత శూన్యము అనేది అది తెలుదు. ఈ రెండింటి పట్ల సరైనటువంటి ఈ అస్థినాస్తులు, ఉన్నది లేదు అనే వాటి మీద ఎవ్వరికి కూడా సరైన జ్ఞానం లేనే లేదు. అన్ని రకాల ఫిలాసఫర్స్కి కూడా లేదు. అందుకని వాళ్ళు మెయిన్గా తీసుకొని విచారం చేశారు. ఒక వేదాంతులకే స్పష్టత ఉంది. ఇక మిగిలిన వాళ్ళకి ఎక్కడా కూడా అందరూ కూడా ఈ ఉన్నదనే విషయం నామరూపాలతో చూస్తారు, దాని మార్పులు చూస్తారు. ఆ నామరూపాలన్నీ కూడా పరిణమించుకొని పోతే లేదు అనుకుంటారు. సరే, నామరూపాలన్నీ పరిణమించుకొని చివరికి వాళ్ళకి కంటికి గోచరము కాకుండా ఉండిపోవడమే లేదు అంటారు. అంటే వాళ్ళ యొక్క అర్థం ఏమొచ్చింది చివరికి అంటే, కంటికి గోచరం కాకుండా ఉంటే లేదని, శూన్యమని, నాస్తి అని, కంటికి గోచరం అయితేనేమో ఉందని, అస్తి అని, భావమని అని చెప్తారు. ఇది ఇప్పుడు రెండు పక్షాల లేకపోతే ఒకే పక్షానికి సంబంధించిందే? ఒకే పక్షానికి సంబంధించింది. ఈ మాటలు ఏమన్నారు? నామరూపాలతో గోచరం అవ్వడం, నామరూపాలతో ఉండడం, చివరికి నామరూపాలు పోగొట్టుకోవడం, అదే నాస్తిక, శూన్యం అని లోకులు చెప్పేది. నామరూపాలు పోతే చివరికి ఏమైపోద్ది? శూన్యంలోకి వెళ్ళిపోయింది, నాస్తిత్వంలోకి వెళ్ళిపోయింది, అభావంలోకి వెళ్ళిపోయింది, అదృశ్యమైపోయింది. భావమాత్రంగా ఉండడం అంటే నామరూపాలే. ఇది ఏకపక్షం, ఒక ధర్మం అన్నమాట. రెండు ధర్మాలు ఇక్కడ చూపించలేవాళ్ళు. అస్థి నాస్తులు భావాలు చూపించలేవాళ్ళు, ఒక పక్షమే చూపించారు. ఆ ఒక పక్షం ఏంటయ్యా అంటే బాగా చూస్తే వాళ్ళు అస్థి భావాన్ని చూపించారా, నాస్తి భావాన్నే చూపించారా? నాస్తి భావమే చూపించారు, అస్థి భావం చూపించరా. ఎందుకంటే నాస్తి భావం ఎందుకు నేను చెప్పాను? గోచరమైంది నాస్తి అన్నాను,
అది వాటి ఎదుగుదలలు పరిణామావస్థలు అదే నాస్తి అన్నాను. చివరికి చూడకపోతే నాస్తి అన్నాను. ఎందుకంటే ఆదవు అంతేచి అన్నారు. అది ఆ దృష్టితో చెప్పాము. ఆదిలో లేదు, అంతంలో లేదు, ఉండదు. కాబట్టి నాస్తి. ఈ నాస్తి భావాన్నే ఇంతవరకు జనాలంతా, ఈ తాత్వికులంతా అస్థిభావంగా పెట్టుకున్నారు. ఏంగా పెట్టుకున్నారు అంటే వర్తమాన కాల నిర్ణయమే కానీ, మధ్యమ నిర్ణయమే కానీ ఇది వాళ్ళు వస్తువు యొక్క యథార్థాన్ని వెతికినట్టుగా కనిపించలే. మధ్యమ అంటే ఆది అంతము మధ్యలో ఒక స్థితి మాత్రంగా ఒక ధర్మం కలిగి ఉండేటువంటి ఆ విషయాన్ని వాళ్ళు దాన్ని గమనించారు, దాన్నే గుర్తించారు, దాని పట్లే వాళ్ళు అవగాహన కలిగి ఉన్నారనమాట జనాలట. ఎంతమంది ఉన్నారో తాత్వికులు, ఫిలాసఫర్స్, అన్వేషణలు చేసేవాళ్ళు, ఆ దృష్టే ఉంది. వస్తువుకి ముందేమిటి, తర్వాత ఏమిటి, అసలు వస్తువు యొక్క యథార్థం ఏమిటి అనే దానిలో వాళ్ళు ఏం కృషి చేయలేదండి. కాబట్టి అస్థినాస్తులు తెలియదు. అసలు ఆ వస్తువు పట్ల ఏం విచారణే లేదనమాట. అంటే నామరూపాల స్థితిగతులలోనే అస్థినాస్తులు పెట్టి చూసుకుంటున్నారు. ఉదాహరణకి అవస్థాకాలంలో అస్థినాస్తులు చూస్తారు. అవస్థా కాలంలో అస్థినాస్తులు చూస్తారు. కొండుండేటప్పుడు అస్థినాస్తులు చూస్తున్నారు. కొండుండేటప్పుడు అస్థినాస్తులు చూస్తే కొండ ఉన్నది, కొండ పోయింది అంటున్నారు. కొండకు ముందు ఏమిటి, కొండకు తర్వాత ఏమిటి, దాన్ని జోడించుకోవడంలా. కాబట్టి వీళ్ళ యొక్క పరిశోధన, అన్వేషణ సరైనది కాదనమాట అస్థి నాస్తి విషయాలలో. కాబట్టి ఇక్కడ మంచి తర్కాన్ని ఇచ్చి చూపించారనమాట. రెండు బుద్ధులు ఉంటాయి లోకంలో ఎప్పుడైనా సరే. ఒకటి సద్బుద్ధి, ఒకటి అసద్బుద్ధి. దాని మీద డిపెండ్ అయి ఉంటుంది లోకంలో ఎక్కడైనా వస్తువులు, విషయాలన్నీ. వస్తువుల మీద డిపెండ్ అయి ఉండే బుద్ధి ఉండకూడదు. బుద్ధి మీద ఆధారపడుకునే వస్తువులు ఉండాలి. కాబట్టి బుద్ధిలోనే ఎక్కడైనా సరే అస్తిత్వం ఉంటే అది ఎలాంటిది, నాస్తిత్వం ఉంటే ఎలాంటిది అనేది బాగా పరిశీలించాలి. కాబట్టి ఎక్కడైనా సరే నామరూపం వస్తువులు పోయినా సరే ఆ బుద్ధి మాత్రం అలాగే ఉంటుంది. నామరూపాలకు సంబంధించి, వాటి పరిణామాలకు సంబంధించి, వాటి యొక్క పరిస్థితి, దాని యొక్క స్వభావానికి సంబంధించి బుద్ధి ఉంటుంది. దాన్ని బట్టే మనం చెప్తామని ఆ ప్రకారంగా మనం గమనించాలి, విచారం చేయాలయ్యా. కాబట్టి ఒకే అధికరణంలో, అంతఃకరణంలో రెండు బుద్ధుల్ని మనం చూసాము. కాబట్టి ఘటాది బుద్ధులు చూసుకుంటాము. ఘటాది బుద్ధులేమో ఎప్పుడు కూడా మారుతూ ఉంటుంది. సద్బుద్ధి అనేది ఒకటి ఉంటుంది, అది నామరూపరహితమైన బుద్ధి. సద్బుద్ధి అనేది ఏంటి? నామరూపరహితమైన బుద్ధి, వస్తు బుద్ధి, అది యథార్థం బుద్ధి. అది మాత్రం అలాగే ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, సద్బుద్ధి అనేటువంటిది, అసద్బుద్ధి అనేటువంటిది ఏమిటి అని విచారిస్తే, సద్బుద్ధి, అసద్బుద్ధి అనేదంతా నామరూప విషయాలకు సంబంధించుకొనే ఉంటుంది. మరి సద్బుద్ధి అనేటువంటిది ఏమిటయ్యా అంటే చూసే బుద్ధి, తెలుసుకునే బుద్ధి, ఆ జ్ఞానం ఉన్న బుద్ధి, ఆ యొక్క నామరూపాలు పుట్టక ముందు ఉండే బుద్ధి, నామరూపాలు పుట్టిన తర్వాత ఉండే బుద్ధి, నామరూపాలు నశించిన తర్వాత ఉండే బుద్ధి, దాన్ని ఏమంటారా? సద్బుద్ధి అంటారు. అదే సత్. అంతేగాని మనము నామరూపాలలో ఎంతకాలం ఎత్తుకున్నా కూడా సత్తు అనేది అక్కడ కనిపించనే కనిపిస్తుంది. సద్బుద్ధి ఏం పుడుతుంది? అందువల్ల సద్బుద్ధి ఒక్కటే నిత్యంగా ఉండేది. అసద్బుద్ధి అనేది నామరూపాలతో కూడుకున్న బుద్ధి అనేది నశించేది. ఈ రకమైన పరీక్షణ చాలా మందిలో లేదనమాట. సత్ అంటే ఏమిటి, అసత్ అంటే జనాలకు ఏం లేదు. అందుకనే జనాల యొక్క చేష్టలు ఎలా ఉంటున్నాయి అని బాగా చూస్తే నామరూపాల మీదనే డిపెండ్ అయ్యి ఉంటున్నారు. కాబట్టి నామరూపాల వలే పోతున్నారు మనుషులు.
జనాలంతా నాశనం అయిపోయేదానికి కారణం అంటే నామరూపాలతో సమానంగా ఉంటున్నారు. వాళ్ళ జ్ఞానం అంతే, వాళ్ళ భావాలంతే, వాళ్ళ సంస్కారాలంతే, వాళ్ళ అహంకారాలంతే. అహంకారం కూడా నశించిపోతున్నది. ఎందుకంటే అది కూడా నామరూపాత్మకంగా ఉంది కాబట్టి, పుట్టి గిట్టేటువంటిగా ఉంది కాబట్టి అంతే అయిపోయింది. అది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి. తస్మాత్ ఇక్కడ వరకు వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. తస్మాత్ ఘటాది బుద్ధి విషయ అసన్ వ్యభిచారాత్ నతు సద్బుద్ధి విషయ అవ్యభిచారాత్ అని చెప్పేసారు. కాబట్టి ఘటాది బుద్ధి విషయం ఉంది చూసారా, అది ఉండదు. కాబట్టి ఘటాది అంటే ఘటము పటము వస్తువులు నామరూపాలు అవి ఇవి అవి ఉండవు. ఆ బుద్ధి ఉండదు. అందుకనే అక్కడ ఒక మాట చెప్పారు కదా, ఇక్కడ వచ్చిందా, అస్థి అక్కడ ఘటం పటం అనేది బుద్ధి వచ్చిందా, ఇక్కడ వచ్చింది కదా, అది ఎక్కడ వచ్చింది అది, అక్కడ వచ్చిందా, రేపలా. అందుకని అలాంటి బుద్ధులు ఎప్పుడు ఉండవు. ఘట బుద్ధి, పట బుద్ధి, వృక్ష బుద్ధి, అస్థి బుద్ధి అలాంటివి ఏమి ఉండవు. ఎందుకని? అవి అక్కడ మీరు చూసింది ఏమిటి, అక్కడ తెలుసుకున్నది ఏమిటి, నామరూపాలతో కూడుకున్నటువంటి పుట్టి గిట్టేటువంటి విషయాలే కదా, అవి ఉండవు. ఆ బుద్ధి కలిగి అదే నిజం అనుకొని, అదే నేను అనుకొని, అదే పరమార్థం అనుకొని ఉంటే మనం అంతే. ఇంకా మన బుద్ధిలో ఇంతవరకు కూడా సద్బుద్ధి అవతరించరా. కాబట్టి బౌద్ధుడు చెప్పిన లెక్క అయిపోద్ది మంది. బుద్ధుడు ఏమన్నాడు, అంతా శూన్యం అన్నాడు. ఇంక వాడికేం మిగలదు. అసలు ఇంత కొస కూడా పట్టుకోలేడు వాడు. అంతా శూన్యం అయితే ఇంకేం పట్టుకునేది అట్లా. కాబట్టి సద్బుద్ధి అనేటువంటిది మీ ఎందు స్పష్టత కాకపోతే, లేకపోతే, అది నిలవకపోతే ఇంక మీకు మిగిలింది ఏమిటి ప్రపంచంలో? మీరు కూడా లేనట్టే. అందువల్ల సద్బుద్ధిని మనం కనుక్కోవాలి. కాబట్టి మనం చూసిందంతా ఇదే అసద్బుద్ధే. అసద్బుద్ధి కలిగే ఉన్నాం. కాబట్టి ఘటాది బుద్ధి విషయ అసన్ వ్యభిచారాతో నతు సద్బుద్ధి విషయ. కానీ సద్బుద్ధి విషయం అట్లా కాదు, అవ్యభిచారాతో మార్పు ఉండదు. కాబట్టి మార్పు లేని బుద్ధిని, మార్పు లేని జ్ఞానాన్ని, మార్పు లేని దృష్టిని జనాలు కలిగి ఉన్నారా అని చూసుకోవాలి. మార్పు లేని బుద్ధి, మార్పు లేని ఆ యొక్క దృష్టి, మార్పు లేని జ్ఞానము, మార్పు లేని అనుభవము ఉందా జనాల్లో అంటే? లేదు. అంతా కలిపే ఉంది. మరి ఎవరైనా సరే ఆ సత్తు అనేది పెట్టుకుంటేనే కదా బతికేది, నిలబడేది. ఎప్పుడైనా సత్తును పట్టుకుంటే బతుకుతారా, నిలబడతారా? లేకపోతే అసత్తును పట్టుకొని ఎవరన్నా జీవించగలరా? సత్తును పట్టుకుంటేనే. కానీ వాళ్ళు దేన్ని సద్భావనగా చేసుకున్నారు అంటే నామరూపాలు ఉనికి సమకాలంలో, స్థితి సమకాలంలో పట్టేసుకున్నారంటే. అందుకని వాళ్ళ స్థితి కాలంలో ఉండగలుగుతున్నారు. వీళ్ళు ఉండగలిగిన దానికి కారణం ఏంటంటే స్థితి కాలంలో ఉంటారు. మళ్ళీ ఆ స్థితి ఏమైపోద్ది, మారిపోద్ది కదా, అప్పుడు వీళ్ళు ఉండరు. అంటే వీళ్ళ యొక్క స్వభావాలన్నీ, గుణాలన్నీ, వీళ్ళ జ్ఞానం అంతా, వీళ్ళ నిలకడంతా స్థితి సమకాలంలో సత్తు అనుకున్నారు కాబట్టి, నేనున్నాను అనుకున్నారు కాబట్టి ఆ తదుపరి. అందుకని మనుషులు నేను ఇప్పుడు ఉంటున్నానండి, నేను చచ్చిపోతానండి అంటారు. ఇప్పుడు మాత్రం నేను లేదు అనలేదు వాళ్ళు. ఇప్పుడు మాత్రం ఉన్నాను అంటారు జనాలంతా. నేను ఉన్నాను అంటే నామరూపాలుగా భావించుకున్నాడుగా, నామరూపాల స్థితి ఉంది కదా, అదే సత్తు అనుకున్నాడు కాబట్టి ఇప్పుడు మాత్రం నేనున్నా, 100% నేనున్నా. అందువల్ల నామరూపాలు ఒకటో తప్పుకోగానే నేను లేనయ్యా, ఉన్నావు, ఇందాకేమో ఉన్నావు, ఇప్పుడేమో లేదంటున్నావు, ఇదేమి న్యాయం అయ్యా? అప్పుడు రిజల్ట్ తెలుస్తుంది. ఓహో, వీడు నామరూపాలుగా తను తాను స్థితి కాలంలో ఇలాగ అనుకునేసాడు, అస్తేని అది వచ్చిందంట.
మరి అస్థి నాస్తులకి జ్ఞానం లేదు. ఇప్పుడు వాడికి అస్థి నాస్తుల పట్ల జ్ఞానం లేదు పాపం. ఇలా అయిపోయారు జనాలంతా. 100% ఉన్నప్పుడు జీవించుకోవడం, ఉన్నప్పుడు ఆడుకోవడం పాడుకోవడం, లేకపోతే అంతే చేతులెత్తేయడం. ఇదేదో స్వాభావికమైన ఒక ప్రవాహం లాగా ఉంది. ఇవన్నీ కూడా పశుపక్షాదులు స్టైల్గా ఉంది. చీమలు దాములు చేదలు వాటి స్టైల్గా ఉంది. ఎందుకని వస్తాయి అట్లా తిరుగుతాయి, చచ్చిపోతాయి. అంతేనా లైఫ్? కాబట్టి ఇది బాగా చూస్తే ఇది పశుపక్షాల మంద స్వభావంగా వచ్చేసింది. జనాలకి అస్థినాస్తుల పట్ల సరైన అవగాహన లేదు. స్థితి కాలంలో మాత్రం అస్థి అనుకుంటున్నారు, తర్వాత ఇక చెప్పలేరు వాళ్ళు అట్లే. కాబట్టి నతు సద్బుద్ధి విషయ వ్యభిచార. కాబట్టి సద్బుద్ధి అనే విషయం అట్లాంటిది కాదయ్యా, అట్లా చెప్పలేరు మీరు. ఎందుకని వ్యభిచారాతో దానికి అలాంటి పరివర్తన అనేటువంటిది, మార్పు అనేది ఎక్కడా కనిపించదు అని చెప్పి. ఘటే వినిష్టే ఘటబుద్ధో వ్యభిచరంత్యాం సద్బుద్ధి అపి వ్యభిచరతి చేతని మొదలు పెట్టారు. ప్రశ్న జవాబు అది చెప్తున్నారు. ఘటే వినష్టే ఘటబుద్ధో వ్యభిచరంత్యాం సద్బుద్ధి అపి వ్యభిచరతి చేత్. అంతే, వాడు జ్ఞానం అలాంటిదే కదా. వాడు వస్తువులు పట్టుకొని డిపెండ్ అయి ఉన్నప్పుడు, కుండను పట్టుకొని వాడు వ్యక్తిత్వాన్ని, వాడి యొక్క సత్తుని పట్టుకొని ఉంటే, కుండ పగిలిన అంటే వాడు పడిపోతాడు అనమాట. చేతిలో కుండ ఎప్పుడు పగిలిందో వాడు కూడా గొప్ప కూలిపోతాడు. కుండ పగిలిపోయింది, నేను అయిపోయాను, పడిపోతాడు. జనాల సంగతి అలాగే ఉంది చూస్తుంటే. సరే, కుండ పగిలితే వాడిపోయినట్టే అనమాట. అందుకనే బుద్ధి కూడా పోతుంది అంటాడు. కుండ బుద్ధి ఉంది నీకు, నామరూపాల బుద్ధి ఉంది, కొండ పోగానే ఇక వాడు పోయినట్టే, ఏం లేదు మిగలడు. అందుకనే జగత్తులో ఒక సునిశ్చయమైన జ్ఞానం, సద్జ్ఞానం, చచ్చిపోయేటప్పుడు కూడా సద్జ్ఞానం కనిపించటం మనుషుల్లో కనిపించడం లేదు. అందుకనే మనుషులు ఆ మమ్మీని దాచుకునేది పాపం, సత్తుగా చూసుకుందామని. ఏంటి నువ్వు చూసే సత్తు ఎక్కడ? అప్పుడేమో వైరాగ్యం కలుగుతుందా? ఈ మమ్మీ ఏమో దురాగతాలు చేసింది, ఈ మమ్మీ ఏమో సదాచారంగా ఉండేది. ఇద్దరు మమ్మీలు అయి కూర్చున్నారుగా. ఇప్పుడు అక్కడ ఏముంది? అక్కడ అహంకారం ఉందా, మమకారం ఉందా, మోహం ఉందా? ఎంతెంత వ్యాపారం చేసినారు ఆ ఘటం, పగిలిపోయిన ఘటంతో అని. వైరాగ్యాలు ఉన్నాయంటే అది కలగటంలా, దాన్ని పూజించుకుంటున్నారు. అవును, అర్థం లేదు మనుషులకి, అర్థంలా. అందుకని మనుషులకి అసలు ఘటబుద్ధికి తప్ప, నామరూప బుద్ధి తప్ప, నామరూపరహితమైనటువంటి సద్బుద్ధి మాత్రం, ఆత్మబుద్ధి మాత్రం కలగడం లేదు, అసలు లేదు. కాబట్టి ఘటే వినిష్టే ఘటబుద్ధో వ్యభిచరంత్యా, వాడు పూర్వపక్ష అన్నాడు. సద్బుద్ధి అపి వ్యభిచరతి ఇది చేత్. అప్పుడు సద్బుద్ధి కూడా నాశనం అయిపోద్ది కదా, నివృత్తం అయిపోద్ది కదా. అంటే ఘటబుద్ధి అనుకున్నావా? సద్బుద్ధి అంటే, సద్బుద్ధి అంటే ఘటం పుట్టేదానికి ముందుగానే ఉంది. సద్బుద్ధి అంటే ఘట వ్యవహారం ఎలా జరిగిందో అనే దాన్ని పరిశీలిస్తుంది. సద్బుద్ధి అంటే ఘట వినాశం జరిగినప్పుడు కూడా అది చూస్తూనే ఉంది. దాన్ని సద్బుద్ధి అంటాం. కానీ ఘటాన్ని ప్రత్యక్షం చేసుకొని ఘట స్వభావము, ఘట వ్యవహారము, ఘట అంతము అవన్నీ చూసింది. ఆ యొక్క కొండ యొక్క సంసారం అంతా తెలుసు దానికి. దాని సద్బుద్ధి అంటాం కదా. అది నాశనం అయిపోవడం ఏంటయా? మరి అలా నాశనం అయిపోతే నీకు ఆ రిజల్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఘట సంసారం యొక్క రిజల్ట్ చరిత్ర ఎవరు పెడతారు బయట? కాబట్టి సద్బుద్ధి ఎప్పుడు కూడా ఈ సమస్త నామరూప వ్యవహారాల యొక్క సంగతి అంతా చూస్తూ తెలుసుకుంటూ ఉంటుంది. ఆ బుద్ధి నశించడం అనేది ఉండదు. ఎవరు నశించేది? అసద్బుద్ధి, నామరూపాల బుద్ధి, వ్యవహార బుద్ధి, కల్పించుకున్న బుద్ధి.
అవిద్యా కల్పితమైనటువంటి బుద్ధి, ప్రతిస్థాపితమైన బుద్ధి, ఏ బుద్ధిని మనం ఎస్టాబ్లిష్ చేశామో మన లోపల ఆ బుద్ధి నశిస్తుంది. కానీ స్వరూపత ఉండేది సాక్షి మాత్రంగా ఒక సన్మాత్రం ఉంది లోపల, అది మాత్రం నశించదు సార్ అని చెప్పాలి. ఇప్పుడు పూర్వపక్ష అట్లా అడిగాడు, సద్బుద్ధి కూడా పోతుంది అని. అట్లా పోదు. ఇక్కడే వాడు పడిపోయేది. ఎవరు? బౌద్ధుడు పడిపోతాడు, తార్కికుడు కూడా పడిపోతాడు. వాడికి కూడా నాశనమే కదా అణువులన్నీ. సమాధానం చెప్తున్నారు. నా పటాదు అపి సద్బుద్ధి దర్శనాత్ విశేషణ విషయ ఏవ సా సద్బుద్ధి. ఇట్లా తిప్పాడు అనమాట. ఇప్పుడు ఘటం పోయిందే కానీ పటం పోలేదుగా. చూసారా, ఘటం నశించింది, కొండ నశించిందే కానీ వస్త్రం నశించలేదుగా. వస్త్ర బుద్ధి ఉంది కానీ నీలో. అలా ఇంకొక బుద్ధి ఉందిగా, ఇంకొక నామరూపాల బుద్ధి. ఇలా క్రమేపీ పోతే ఒక సద్బుద్ధి ఉండిపోద్ది. కాబట్టి ఒక నామరూప బుద్ధి పోయింది, ఇంకొక నామరూప బుద్ధి ఉంటుందయ్యా. ఈ అన్ని నామరూపాలకు ముందుగా నామరూపరహితమైన బుద్ధి సద్బుద్ధి ఉంటుందయ్యా.